హాయ్ అండి. ఈ మొక్కను చూసారా? ఇవి కాగడా మల్లెలు. చాలా పెద్ద మొక్క అయితే అయిపోయింది. మొత్తం అంతా కూడా మొగ్గలతో అయితే ఉంది. అసలు ఇంత పెద్ద మొక్క అయితే ఇంత అవుతుందని అయితే నేను అనుకోలేదు. మామూలుగా నార్మల్‌గా చిన్నది ఉంటుందేమో అనుకున్నాను. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అన్నమాట. ఎక్కువగా పువ్వులైతే పూస్తూ ఉంటుంది. నేను చూసినప్పుడైతే చిన్నగా ఉండేది. ఇగో చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తే. చాలానే వస్తూ ఉంటాయి పువ్వులైతే. ఇంకా అలా మనం ఓపికగా తెంపుకోవాలన్నమాట. ఎన్నైనా వస్తూనే ఉంటాయి. ఒకసారి చూడండి చూపిస్తాను. ఎంత పెద్దగా అయ్యిందో మొక్కైతే. చూడండి ఒకసారి ఏదో వనంలా అయిపోయిందన్నమాట అంతా కూడాను. ఇలా కాగడమల్లి మొక్క ఇలా కూడా అవుతుందా అనుకోలేదు. నేను ఒక దగ్గర మొక్కలాగా ఉండేదన్నమాట అప్పుడు. ఇప్పుడు చూస్తే ఇంత పెద్దగా ఇలా అయిపోయింది. పువ్వులైతే బాగా చాలా ఎక్కువొస్తాయన్నమాట. మనం చాలా ఓపికగా ఏరుకుంటూ ఉండాలి. ఈసారైతే కొంచెం తక్కువగా ఉన్నాయి మొగ్గలు. అంటే సీజన్ అయిపోతుంది కదా! నేనైతే కొంచెం లేట్‌గా వెళ్ళాను. చాలా పువ్వులైతే పూస్తూ ఉంటాయన్నమాట. ఎంత బావున్నాయో అసలు. చూడండి తెంపి పువ్వులన్నీ కూడా చూపిస్తాను మీకి ఎన్నొస్తుందో. చాలా ఇంకా ఈరోజైతే చాలా తక్కువుందన్నమాట. ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా! అదే సీజన్‌లో అయితే ఇంకా ఎక్కువ పువ్వులన్నమాట. బకెట్ అయినా వస్తుంది. అంత బావుంటాయి పువ్వులైతే. ఇవన్నీ కూడా తెంపేసి మా పిన్ని అయితే పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే గుడికి మాలలు కట్టేసి కూడా ఇస్తూ ఉంటారు. అన్ని పువ్వులైతే వస్తాయన్నమాట ఈ మొక్క నుండి. ఇంకా ఈ పువ్వులనైతే ఒక్కళ్ళం తెంపడం అవ్వదు కాబట్టి నేను మా పిన్ని అయితే కలిపి తెంపుతున్నాము మొగ్గలన్నీ కూడా. రోజు మొగ్గలన్నీ ఇలా తెంపేస్తూ ఉంటారన్నమాట సాయంత్రం పూట. ఈ కాగడామల్లి మొక్కలైతే చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు మనం కుండీల్లో కూడాను. సీజన్‌లో అయితే మనకి పువ్వులైతే చాలా మంచిగా ఇస్తుంది. తెంపే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇక బయట వైపు తెంపి ఇంకా లోపల వైపు కూడా తెంపుతున్నాము. ఒక్క దగ్గరే గుత్తులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఒకవైపు బాగా ఎండగా ఉంది. ఈవినింగ్ అయిపోయినా కూడా. అందుకే సరిగ్గా కనిపించట్లేదేమో. చూడండి ఎన్ని మొగ్గలైతే వచ్చాయో. తక్కువగా ఉంటేనే ఇన్నొచ్చాయంటే ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకెన్ని వస్తాయో కదా! ఈ మొక్కని చూడగానే నాకు మీకు కూడా ఒకసారి ఈ మొక్కనైతే చూపించాలనిపించింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా పూలైతే పంపిస్తూ ఉంటారు ఇంటికి. కానీ ఇంత పెద్ద మొక్క అనేసి అయితే నేను అనుకోలేదన్నమాట. కిందకున్న పువ్వులన్నీ కూడా ఇలా తెంపేసుకుంటాము. పైకి అందులోనే మాత్రం ఉండిపోతాయన్నమాట. చూడండి ఫెన్సింగ్‌లా అయితే మొత్తం అంతా వచ్చేసింది. చాలా బావుందన్నమాట. చూడండి ఎన్ని మొగ్గలొస్తాయో. ఇక్కడ చూసారా గుత్తులుగా. చాలా బావుంటది. ఇంకా వీడితే మరి మనం కట్టుకోలేం కదా మాల. అందుకని కొంచెం ఈవినింగ్ మొగ్గలుగా ఉన్నప్పుడైతే తెంపేస్తూ ఉంటాము. ఇక్కడైతే గులాబీలు కూడా ఉంది. గులాబీ పువ్వు కూడా తెంపుకుంటున్నాను. చాలా బాగా అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఒక్క దగ్గర ఈ మొక్క అయితే ఉండేది. చూడండి ఒక్క మొక్క ఉందంటే చాలు. చాలా మొక్కలైతే అయిపోతాయన్నమాట. కింద నుంచి చాలా పిల్లలైతే వచ్చేస్తూ ఉంటాయి. చూసారా ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇలా అంట్లు అయితే వచ్చేసింది. మనం వీటిని తీసుకువెళ్ళి సెపరేట్‌గా వేసుకుంటే మళ్ళీ అవి మనకి పెద్ద మొక్కలైతే అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక్క ప్లేస్‌లో ఉండేది. ఇక్కడ నుంచి అలా అంతా పాక్కుంటూ వెళ్ళిపోయాయన్నమాట మొక్కలు. నేలలో కదా! నేలలో కాబట్టి ఇంత పెద్దగా అయ్యిందేమో మరి మొక్కయితే. చూడండి ఎన్ని పువ్వులైతే వచ్చేసాయో. దగ్గరికి చూపిస్తాను. చూడండి ఎన్ని మొగ్గలో. మనం ఈ మాల కట్టుకుంటే ఎన్ని మూరలవుతాయో తెలుసా పువ్వులు. ఇవైతే ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. మొగ్గలు వచ్చినప్పుడంతా కూడా. అమ్మ మాల కట్టి కూడా పంపిస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద చెట్టయిందని కూడా నేను చూడలేదనమాట.
చూసి నిజంగా షాక్ అనమాట. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఎదిగిపోయిందో మొక్క అయితే. చూడండి కిందన మొత్తం అన్నీ కూడా పిల్లలే అనమాట. చాలా బాగుంది. మొత్తానికి మనకైతే ఇన్ని మొగ్గలైతే వచ్చేసాయి. ఇదిగోండి మనం తెంపేసాం కదా! ఈవినింగ్ అయ్యే కొద్దీ మొగ్గలైతే నెమ్మదిగా వీడుతూ ఉంటుందన్నమాట. ఈరోజైతే మనకి ఇన్ని మొగ్గలైతే వచ్చేసాయి. ఈరోజు వీడియో ఇదేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.